నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఒక సెక్షువల్ డిస్ఫంక్షన్ ఇన్ మ్యాన్. వీళ్ళకి ట్రీట్మెంట్ బేసికలీ న్యాచురల్ వేగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్లో ఒకటి ఈ షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ గురించి తెలుసుకుందాం. యూజువలీ ఈ షాక్ వేవ్ థెరపీ ముందు ఇయర్స్ బ్యాక్ ఏంటి అంటే ఈ ఆర్థోపెడిషియన్స్ ఈ ఇంజురీస్, బోన్ ఇంజురీసు అండ్ ఈ లిగమెంట్ ఇంజురీస్కి వాడి వాటిలో బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేసి ఆ లిగమెంట్ ఇంజురీ అయినప్పుడు హీలింగ్కి వాడుకునేవాళ్ళు. అది బాగా అయింది. సో రాను దీన్ని ఆ ఫ్రీక్వెన్సీ తగ్గించి లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ పెట్టి ఇది పెన్నీస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కూడా యూస్ చేస్తున్నారు. సో ఇందులో జరిగే ప్రాసెస్ ఏంటి అంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఈ షాక్ వేవ్ థెరపీ ఎలా పనిచేస్తుంది అంటే ఈ షాక్ వేవ్ డైరెక్ట్గా అంటే ఒక డివైస్తో అంగానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ అంగంలోని కణజాలము యాక్టివేట్ చేసి న్యూవాస్కులరైజేషన్ అంటే కొత్త రక్తనాళాలను ఏర్పరిచి ఈ అంటే అంగానికి ఎప్పుడైతే రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుందో, ఆక్సిజన్ సప్లై ఇంప్రూవ్ అవుతుందో ఈ న్యాచురల్గానే బ్లడ్ వెజల్ డైలేషన్స్ ఇంప్రవైజ్ అయ్యి అంగస్తంభనకి కావాల్సిన స్టిమ్యులస్ వచ్చినప్పుడు అంగం పెద్దదవడం అనేది జరుగుతుంది. ఇది కొద్దిగా కాంప్లెక్స్ మెకానిజము. బట్ ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఈ బ్లడ్ సప్లై అనేది ముఖ్య భూమిక పోషిస్తుంది. అందుకనే ఎప్పుడైతే ఈ షాక్ వేవ్ థెరపీ తీసుకుంటారో వాళ్ళకి చిన్నగా బ్లడ్ వెజల్స్ అనేది ఇంప్రూవ్ అయ్యి బ్లడ్ సప్లై అనేది పెన్నిస్కి ఇంప్రవైజ్ అవుతుంది. సో ఈ ఇంప్రవైజ్ అయిన బ్లడ్ వెజల్స్ కానీ బ్లడ్ సప్లై కానీ వాళ్ళలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని క్యూర్ చేస్తుంది. సో వీళ్ళకి అదర్ దెన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా చూసుకొనేసి మనం ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇది సేఫ్. బేసికలీ దీంతో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వాళ్ళకి ఎటువంటి డిస్కంఫర్ట్ కానీ షాక్ కానీ ఎటువంటి ప్రొసీజర్స్ అంటే ప్రీ ప్రొసీజర్స్ లైక్ అనస్థీషియా ఇవ్వటం కానీ, ఇంజెక్షన్స్ ఇవ్వటం కానీ, మెడికేషన్స్ ఇవ్వటం కానీ అందులో జరగదు. అట్లాంటి జరిగేది వాళ్ళని మళ్ళీ ఇబ్బంది పెట్టడం కన్నా ఈ షాక్ వేవ్ థెరపీ అనేది బేసిక్ న్యాచురల్ వే టు ఇంప్రూవ్ యువర్ బ్లడ్ వెజల్స్ ఇన్ ద పెన్నిస్ అనమాట. సో దీన్ని యూస్ చేసుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అంటే సెన్సిటివిటీ తగ్గుతుంది, ప్లస్ ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ముఖ్యంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ తగ్గుతుంది. ఆబ్వియస్గా ఎప్పుడైతే ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా కొంతమందిలో ఏంటి అంటే ఈ సెన్సిటివిటీ వల్ల వస్తూ ఉంటుంది, యాంగ్జైటీ వల్ల వస్తుంది. ఇది కూడా ఎప్పుడైతే ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయో ఆబ్వియస్గా ఆ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా తగ్గుతుంది. ఇవంతా ఇంటర్లింక్డ్. సో ఈ విధంగా ఈ షాక్ వేవ్ థెరపీ అనేది మేల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో బాగా ఉపయోగపడే రీసెంట్ టెక్నిక్. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.